హాయ్ ఫ్రెండ్స్, మా ప్యారడైస్ మూవీ సాంగ్ వచ్చింది. పుర ఊర మా సాంగ్ అన్న పుర అసలు ఆ ఉదయించే కాకుల జీవితాలకు ఉదయించే సూర్యుడు ఎర్రటి సూర్యుడిలాగా వచ్చిండు మన నాని అన్న. అందుట్లో స్టెప్స్ చూస్తా ఉంటే మామూలుగా లేదు. అసలు ఆ బీజిఎం ఏంది, ఆ మ్యూజిక్ ఏంది. అసలు ఇంతకు ముందు తమనన్న డ్రమ్ములు పెట్టి ఇట్లా గుద్దుతుండే, ఈయన డ్రమ్ములు వలగొట్టినట్లున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. నిజం చెప్తున్నా, ఇంతకు ముందు తెలంగాణ స్లాంగ్ అనేది ఓన్లీ కామెడీలకే వాడుతుండ్రి. అటువంటిది ఈసారి సాంగుకే వాడినరు అంటే మామూలుగా లేకుంటది. ఊరా మా సాంగ్ ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలంటే మన నాని అన్న రవితేజ అన్నని చూసి నేర్చుకోవాలి. నిజం చెప్తున్నా, ఎంత కష్టపడి చెమట ఊర్చి హీరోలు అయినరు అంటే అంత కష్టపడ్డారు. నిజం చెప్తున్నా, ఆ కష్టానికి ఫలితంగా ఈసారి ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్యారడైస్ మూవీ పక్క 1000 కోట్లు 1500 కోట్లు బరాబరి ఆయన అకౌంట్ లో పడతాయి. బరాబరి ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆయన ఎంత కష్టపడ్డారంటే దానికోసం డెడికేషన్ గాని, ఇంకోటి ఈ నెత్తికి ఇట్లా జుంపాలు ఇగో ఇట్లా ఉంటాయి చూడు సిగలు ఇట్లా. అరే కొత్త ఫ్యాషన్. ఇంతకు ముందు యా హీరో తెచ్చిండు బ్రో? ఎప్పుడు యా హీరో తెచ్చిండు ఫ్యాషన్ చెప్పండి? కొత్త ఫ్యాషన్ తీసుకొచ్చిండు. అసలు డాన్స్ కూడా ఇంతకు ముందు అల్లు అర్జున్ స్టార్ డాన్స్ చూసి అందరు షాక్ అవుతుంది. అటువంటిది మన నేచురల్ స్టార్ నాని అన్న కూడా ఇట్లా పెట్టి ఇట్లా స్టెప్పులు వేసి ఇట్లా బీడి వెలిగించుకుంటా ఇట్లా ఇట్లా వెలిగిస్తానంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్. కత్తి కడాకు ఉన్నది. ఈసారి మాత్రం అందరు ప్రతి ఒక్కరు ప్యారడైస్ మూవీ చూడాలి. అన్నకు మనం సపోర్ట్ కానీ నిలబడాలి. అర్థమైందా? పూరా మాస్ సాంగ్ ఉరికిచ్చి కొడతా అన్నట్టుంది. నిజం చెప్తున్నా, అసలు ఇలాంటి సాంగ్స్ మాత్రం మన ఇండస్ట్రీలో ఇంతకు ముందు రాలేదు. ఇప్పుడు మాత్రం బరాబర్ వస్తుంది. ఒక వ్యక్తి లో స్టేజ్ లో ఉంది, సక్సెస్ అయ్యి ముందుకు వస్తే ఎట్లుంటదో ఈ సాంగ్ పెడితే దానికి అట్లా సెట్ అవుతుంది. ఏ విలా కానీ దేనికైనా సరే. నిజం చెప్తున్నా, మన నాని అన్న ఒక రేంజ్ లో వస్తున్నాడు. అందరు గుర్తుకు పెట్టుకోండి, రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో ఎవరంటే మన నాని అన్న రవితేజ సార్. అర్థమైందా? అసలు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిండు. నిజం చెప్తున్నా, ఆయన ఎంత కష్టపడుతున్నా అంటే అందుట్లో చూసి ఒక్కొక్క సీన్ కి ఇంత చెమట సుక్కలు రాల్చిండు అని అనుకోలే. ఒక ఆర్టిస్ట్, ఒక హీరో ఎంత కష్టపడి ఉంటాడు ఆలోచన చేయండి.